హలో అండి, ఇవాళ గుత్తొంకాయ కూరని చాలా ఈజీ స్టైల్లో చేస్తాం చూపిస్తాను, వచ్చేయండి. దీనికి ముందుగా కావాల్సింది గుత్తి వంకాయలు, ఉల్లిపాయ గ్రేవీ కోసం, అలానే దానిలో వేయటానికి పొడి కోసం వేయించిన పల్లీలు, వేయించిన నువ్వులు, కొన్ని పుట్నాల పప్పు, కొంచెం కొబ్బరి, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయ ఇవి ఉంటే సరిపోతుంది. దీనికోసం ముందుగా కడాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని గుత్తి వంకాయలని ఈ విధంగా 4 సైడ్స్ కట్ చేసేసుకుని ఆయిల్లో వేసుకుని మగ్గించుకోవాలి. దీనిలో నేనేం స్టఫింగ్ చేసింది చూపించట్లేదండి, బట్ ఈ ఆయిల్లో ఇట్లా మగ్గించటం వల్ల కూర చాలా బాగుంటుంది. అందరూ గుత్తి వంకాయ కూరని దానిలో స్టఫ్ చేసి ఫ్రై చేస్తారు, అదర్వైజ్ గ్రేవీ లాగా చేస్తారు కదా, బట్ ఈ స్టైల్ డిఫరెంట్ అండి. నేను ఎప్పుడూ ఇలానే చేస్తాను, మా పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది. ఎందుకు అంటే ఈ వంకాయలు మగ్గిపోతాయి, తర్వాత ఉల్లిపాయలో మనం ఆ గ్రేవీ వేస్తాం కదా పౌడర్డ్ వన్, దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మగ్గించే టైంలో కొంచెం సాల్ట్ వేసుకుంటే ముక్కలకి ఉప్పు కూడా పడుతుంది, బాగుంటాయి. ఇలా మనం ఆయిల్లో మగ్గించుకోవటం వల్ల టేస్ట్ కూడా బాగుంటుందండి కర్రీ. ఇలా మొత్తం మగ్గిపోయినాక తెలుస్తుంది మనకి, ఇట్లా మెత్తపడుతుంది కాయ. ఆ టైంలో ముక్కలన్నీ తీసేసుకుని ప్లేట్లో పెట్టుకుని అదే ఆయిల్లో కొంచెం తాలింపేసి ఆనియన్ వేయించుకోవాలి. ఆ ఆయిల్ సరిపోతుంది, నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసాను, అదే సరిపోయిందని. ఇలా ఆయిల్లో కొంచెం తాలింపు వేసుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయని కూడా వేసేసి కొంచెం సేపు ఫ్రై చేయాలి. ఈ ఉల్లిపాయ ఫ్రై చేసే టైంలో కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు కూడా. టేస్ట్కి సరిపడా ఉప్పు తర్వాత కావాలంటే మళ్ళీ చూసుకోవచ్చు. ఇలా వంకాయ ఫ్రై చూపిస్తున్నాను కదా, మీరు గ్రేవీ కర్రీ కూడా చేసుకోవచ్చు అండి సేమ్ ప్రాసెస్లో. బట్ ఉల్లిపాయని ఏంటంటే ముందే మగ్గించేసుకుని పేస్ట్ చేసి తీసుకుని ఇలా తాలింపులో వేసుకుంటే గ్రేవీ కర్రీ కూడా రెడీ అయిపోతుంది. ఈ మసాలా కోసం మనం ముందుగా పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఒక్క వెల్లుల్లిపాయ మటుకు ఫస్ట్ వేయకూడదండి, ఎందుకంటే మనకి ఇది ఫైన్ పౌడర్ అయ్యాక వేసుకుంటే బాగుంటుంది. ఎండుమిర్చి, జీలకర్ర, కొబ్బరి, పల్లి, నువ్వులు ఇవన్నీ కూడా వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొంచెం కోర్స్ లాగా గ్రైండ్ చేశాక దానిలోనే కొంచెం వెల్లుల్లిపాయ కూడా వేసుకుని మిక్సీ వేసేసుకుంటే బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇట్లా ఉల్లిపాయ కూడా మనకి వేగిపోయింది. ఈ వేగిపోయినాక ఈ పౌడర్ని, రెడీ చేసుకున్న పౌడర్ని వేస్తే సరిపోతుంది. ఇంకా కారం ఎక్కడ వేసుకోవాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే మనకి ఎండుమిర్చి ఘాటే సరిపోతుందండి. ఇలా ముందుగా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలో ఇలా పౌడర్ చేసుకుని వేసుకోవటం వల్ల కూర చాలా ఈజీగా అయిపోతుంది. వర్కింగ్ ఉమెన్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ కర్రీని. ఆ పౌడర్ ఒక్కటి రెడీగా పెట్టుకుంటే మీరు ఏ కర్రీలో అయినా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ కర్రీని. ఉల్లిపాయలో ఈ పౌడర్ కూడా వేసి బాగా మిక్స్ చేసేసుకున్నాక ఒక 5 మినిట్స్ వేయించుకుని అందులోనే మగ్గించుకున్న వంకాయలను కూడా వేసేసుకుని మొత్తం కలియబెట్టి ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుంటే ఈ కూర రెడీ అయిపోతుంది. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కూర చాలా టేస్ట్గా ఉంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేయండి. వంకాయలో కుక్కటం, కూరటం ఇవన్నీ ఎందుకు, శ్రమ లేకుండా ఈజీగా నేను చెప్పిన ఈ స్టైల్లో ఒకసారి చేసి చూడండి. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. అన్నట్లు మర్చిపోయాను, మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఇలాంటి వంట వీడియోలే కాకుండా మేము చేసే ఫ్యామిలీ ఫన్నీ వీడియోస్ కూడా మీకు చేరుతాయండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.